టీటీడీ గోశాలలో 3 నెలల వ్యవధిలో 100 ఆవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ ఫోటోలన్నీ ప్రదర్శించిన తరువాత టీటీడీ నుంచి వచ్చిన స్పందన మాత్రం కాస్త దిగ్భ్రాంతి కలిగించేలాగే ఉంది. టీటీడీ స్పందన ఈ అంశాన్ని కేవలం చాలా చిన్న అంశంలా కప్పిపెట్టేందుకు టీటీడీ ప్రయత్నిస్తోందా? దీన్ని ఇంకా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన మీడియానే ఈ అంశాన్ని మరింతగా ఈ అంశంలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం, ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. బహుశా రేపు సాక్షి పత్రికలో కూడా ఇదే అంశం బ్యానర్ ఐటమ్గా కూడా వస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఇంతకు మించిన తీవ్రమైన అంశం ప్రస్తుతానికి ఇంకొకటి కూడా లేదు. టీటీడీ స్పందన ఎందుకు దిగ్భ్రాంతి కలిగించేలా ఉంది అంటే దీన్ని ఏదో ఒక చిన్న సోషల్ మీడియా అంశంలాగా కప్పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉంది. టీటీడీ నుంచి వచ్చిన స్పందన ఏంటి? టీటీడీలో 100కు పైగా గోవులు మరణించాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం టీటీడీ అంటూ 2 లైన్లతో ఒక ప్రకటన, ఒక ఖండ ప్రకటన విడుదల చేశారు. అంటే సాధారణంగా చూసే వాళ్ళందరూ ఏమనుకోవాలి? సోషల్ మీడియాలో 1,00,000 పుకార్లు, తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాగే ఎవరైనా వ్యక్తులు ఆకతాయిలు ఇలాంటి పోస్టు పెట్టారేమో, దాన్ని టీటీడీ ఖండించింది, అక్కడ ఏమీ జరగలేదు అని సామాన్యులు అనుకోవాలి అన్నది టీటీడీ ఉద్దేశంలో కనపడుతోంది. ఎందుకంటే ఈ అంశాన్ని బయటపెట్టింది సోషల్ మీడియాలో కాదు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఆయన స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఉన్న కొందరు సిబ్బందుల ద్వారానే తనకు ఇవన్నీ వచ్చాయని చెప్తూ ఆ ఫోటోలతో సహా మీడియాలో చూపిస్తే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవాన్ని ఖండిస్తున్నారంటే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవం అని ఖండిస్తే ఆ అంశం ఆటోమేటిక్గా పెద్దదవుతుంది. ఒక టీటీడీ మాజీ చైర్మన్గా చేసిన వారు, టీటీడీ చైర్మన్గా చేసిన వారు, ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఆరోపణలు చేశారంటే అంత ఆషామాషిగా ఉండదు, ఏదో ఉంటుంది, నిజమై ఉంటుందని చాలామంది నమ్మే అవకాశం ఉంటుంది. దాంతోపాటు భూమన కరుణాకర్ రెడ్డి మాటలు అవాస్తవం అని ఖండిస్తే వెంటనే అంత బాధ్యతాయుతమైన పదవుల్లో చేసిన వ్యక్తి ఆరోపణలు చేసినారు కదా, మరి దాంట్లో నిజాలు మీరు నిర్ధారించి దర్యాప్తు చేసి సాక్ష్యాలతో సహా మీరు ముందు పెట్టాలన్న డిమాండ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదే చేయాల్సి వస్తే భూమన కరుణాకర్ రెడ్డి తప్పనిసరిగా తన దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం పెడతారు. ఆ ఆవులు టీటీడీ గోశాలకు సంబంధించినవే అని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు ఆయన దగ్గర తప్పనిసరిగా ఉండే ఉంటాయి. ఎందుకంటే ఇది ఆషామాషి అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మొత్తం దిగ్భ్రాంతి చెందే అంశం. దీంట్లో ఫేకు, తప్పుడు ప్రచారాలు చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ చేయాలనుకున్నా సోషల్ మీడియాలో ఎవరేం చేస్తారేమో కానీ టీటీడీ మాజీ చైర్మన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి అంశాన్ని ఫేక్ అయితే చెప్పే ప్రసక్తే లేదు. ఆయన 1కి 10 సార్లు వెరిఫై చేసుకొనే మీడియా ముందుకు వచ్చారు. ఇందులో వాస్తవాలు ఉన్నాయి, ఆ ఫోటోలు ఉన్నాయి. కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు అని ఖండన ప్రకటన విడుదల చేస్తే ఆ విషయం పెద్దదవుతుంది. కాబట్టి అసలు ఇక్కడ డిబేటే లేకుండా చేయాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తావన లేకుండా ఈ ఖండ ప్రకటన విడుదల చేశారన్నదైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ అంశాన్ని ఇంతటితో ఆపేస్తే ఇంకంతే, టీటీడీలో మరీ బాధ్యతారాహితంగా చాలామంది తయారవుతారు. టీటీడీ గోశాలలో ఒక్క ఆవు చనిపోతేనే గతంలో ఎంతో ఇచ్చేశారు. అలాంటిది 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోతే ఈ అంశాన్ని కూడా ఇంకేమీ చేయలేక అలా కప్పెట్టేస్తే, టీటీడీ ఇచ్చిన ఒక ప్రకటనతో దాన్ని అలా మాఫీ చేసేస్తే ఇక మునుముందు గోశాలలో 100 ఆవులు చనిపోయినా కూడా దాన్ని ఏమీ చేయలేకపోయారు. ఆ అంశం అసలు ఎవరు చర్చ లేకుండా చేయగలిగామన్న ధీమా వస్తే అక్కడ ఉన్న వాళ్ళు, టీటీడీ వాళ్ళు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. సో దీన్ని అయితే ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉంది. స్వామీజీలు కూడా కలిసి అక్కడ పర్యటించేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఇది ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. టీటీడీ నిజంగానే అక్కడ ఏమీ జరగకపోతే చెప్పాల్సింది ఏంది? 100కు పైగా గోవులు మరణించాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అని కాదు, అసలు ఎన్ని ఆవులు, ఒక్క ఆవు కూడా చనిపోలేదు అని ప్రకటన ఇచ్చి ఉండవాలి. అలా కాకుండా అన్ని ఆవులు చనిపోలేదు అన్నట్టు ప్రకటన ఇచ్చారంటే మరి ఎన్ని చనిపోయాయి, అసలు ఒకటి కూడా చనిపోలేదా ఏంటి? అంత సింపుల్గా ఒక ప్రకటన ఇచ్చేసి వదిలేసేంత అంశమా ఇది? పైగా వైసీపీ హయాంలో 550 ఆవులు ఉన్నాయని చెప్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు అక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయనేది రికార్డు ఉంటుంది, చూపించాలి. ఇన్ని ఆవులు ఉన్నాయని చెప్పాలి. వెరిఫై చేసుకోవడానికి కూడా ప్రతిపక్షాలకు, స్వామీజీలకు అవకాశం ఇవ్వాలి. దాంతోపాటు గతంలో కొండపైకి 1500 లీటర్ల పాలు ఇక్కడ నుంచే, ఈ గోశాల నుంచే స్వామివారి కైంకర్యాల కోసమే పైకి వెళ్ళేవి. ఇప్పుడు 500 లీటర్లు కూడా వెళ్ళడం లేదని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఆ అంశంపైన కూడా టీటీడీ స్పందించాల్సిన అవసరం ఉంది. బక్క చిక్కిపోయిన ఆవులకు సంబంధించిన ఫోటోల్ని కూడా భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఆయన అమాయకుడు కాదు, ఎక్కడో తీసుకొని వచ్చి అవి చూపెట్టడానికి. ఎందుకంటే
ఆవుల్ని ఈజీగా గుర్తుపడతారు. ఆయన ఫోటోలు చూపించారు అంటే అవి ముమ్మాటికి టీటీడీ గోశాలలోనివే, అందులో అనుమానం అయితే లేదు. అంత ధీమాగా ఆయన చెప్తున్నారు కాబట్టి దీనిపైన కూడా స్పందించాలి. అసలు డిఎఫ్ఓ అధికారిని అంటే ఫారెస్ట్ అధికారిని ఎందుకు టీటీడీ గోశాలకు ఇన్ఛార్జ్గా పెట్టారు? అంటే అంత నిర్లక్ష్యమా? ఆయనకు ఆవులకి ఈ పశువులకు సంబంధించి పెద్దగా అవగాహన ఉండదు. అలాంటి వ్యక్తిని ఎందుకు పెట్టారు? తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు అప్పటి వరకు గోశాల ఇన్ఛార్జిగా ఉన్న హరినాథ్ రెడ్డిని అప్పటికప్పుడు సస్పెన్షన్ వేటేసి పంపించారు, ఆయనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా. మరి కొత్తగా తెచ్చిన ఆయన పర్యవేక్షణలో 3 నెలల్లో ఇన్ని జరుగుతూ ఉంటే, జరిగే ఆయన ఆరోపణలు వస్తూ ఉంటే, మరి టీటీడీ ఏం చేస్తూ ఉన్నట్టు? అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వారానికో ఇన్సిడెంట్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. తిరుమలలో తొక్కిసలాట జరిగింది. టీటీడీ ఈఓ చైర్మన్ ఇద్దరు సీఎం సమక్షంలోనే నువ్వెంత అంటే నువ్వెంత అని వాదించుకునే పరిస్థితి వచ్చింది. కొద్ది రోజుల క్రితమే మార్చి 15వ తేదీన తిరుమల కొండ మీద, కింద కూడా కాదు, తిరుమల కొండ మీద ఒక వ్యక్తి మద్యం తాగి నేను లోకల్, మద్యం తాగడం కాదు అమ్ముతానంటూ కూడా హల్చల్ చేశారు. అది కూడా ఎక్కడ? స్వామివారి ఆలయం సమీపంలో మాడ వీధుల్లోనే పెద్ద గొడవ చేశారు తాగి. గతంలో చిన్న గుట్కా ప్యాకెట్ పైకి వెళ్ళినా కూడా మరుసటి రోజు విపరీతంగా ప్రచారం చేసేవాళ్ళు, మయా గుట్కా ప్యాకెట్ వెళ్ళిపోయిందని. మరి ఇలాంటిది మద్యం తాగి వెళ్ళి నేను మద్యం అమ్ముతానని కూడా వ్యక్తి అనే పరిస్థితికి వచ్చిందంటే టీటీడీ పర్యవేక్షణ ఏమైంది? ఈ నెల 20వ తేదీన భక్తులు ఒకరికొకరు కొట్టుకొని తలలు పగలు కొట్టుకున్నారు కొండ మీద. మరి ఎక్కడ పోయినారు సిబ్బంది అంతా? 29వ తేదీన తిరుమల కొండపైన బెల్ట్ షాప్ అంటూ అక్కడ బెల్ట్ షాప్ ఏర్పాటు చేసి మద్యం అమ్ముతున్న రమేష్ అనే వ్యక్తిని పోలీసులే అదుపులోకి తీసుకున్నారు. పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అసలు ఎలా వెళ్తున్నాయి కొండ మీదకి ఈ మద్యం బాటిల్, ఎలా వెళ్తున్నాయి అంటే తిరుమలలో మద్యం బెల్ట్ షాప్ పెట్టి మద్యం అమ్మినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నాయన్న ధీమా ఇలాంటి రమేష్ లాంటి వ్యక్తుల్లో ఏర్పడినట్లే కదా. చాలా పెద్ద విమర్శ ఏంటంటే అసలు అక్కడ కీలక పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు అప్పగించిన పనుల్లో పర్యవేక్షణని పక్కన పెట్టేసి ఎంతసేపు తమ కోటాలో ఎన్ని దర్శనాలు చేయించుకోవచ్చు, ఎంతమందికి దర్శనాలు చేయించాలి, తమ వాళ్ళకి దర్శనాలు ఎలా చేయించాలి, ఈ దర్శనాలు చేయించి చాలామందితో పెద్ద వాళ్ళతో పరిచయాలు ఎలా పెంచుకోవాలి అన్న ఈ ఇదితోనే ఉన్నారు. దీనివల్లే పర్యవేక్షణ లోపించింది అని కూడా చెప్తున్నారు. ఎందుకో కొద్ది రోజుల క్రితమే ఈనాడు పత్రికలో రాసుకున్నారు, ఏది నిరీక్షణ సమయం ఎక్కువైపోతుంది గోవింద్ అని ఈ ఏప్రిల్ నెలలోనే మొదట్లో రాసుకున్నారు. గతంలో 300 రూపాయల టికెట్ ఉన్న వ్యక్తులు, సామాన్య భక్తులు ఉచిత దర్శనాల సంగతి దేవుడెరు. 300 రూపాయల టికెట్ ఉన్న వారికి గతంలో 2 గంటల నుండి 3 గంటల్లో దర్శనం అవుతూ ఉంటే ఇప్పుడు 6 గంటలు పడుతుంది అని ఈనాడులోనే రాశారు. మొత్తం అంతా వీఐపీలదే ఎక్కువ హవా నడుస్తుంది అక్కడ అని. అంటే స్వామిని సామాన్యులకి 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి కూడా దూరం చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఇక మొత్తం చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు తిరుమలలో ప్రక్షాళన జరిగిపోతుంది, అద్భుతాలు జరుగుతాయంటే ఎలా నమ్మాలి? పైగా ఇలాంటి ఇన్సిడెంట్లు, ఆవులు చనిపోవడాలు, ఘర్షణలు జరగడాలు, కొట్టుకోవడాలు, మద్యం తాగి పైకి వెళ్ళడాలు, ఇవన్నీ చూస్తుంటే టీటీడీ మేల్కోవాలి, బాధ్యతాయుతంగా ఉండాలి, ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకోవాలి. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఈ రాజకీయాలు ఎవరు ఏంటి అన్నది పక్కన పెట్టి ఫస్ట్ ఆ తిరుమలలో పవిత్రతను కాపాడుకోగలిగితేనే అందరికీ మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది.